తెలుగుదేశం నేతలు శ్రేణులు గేరు మార్చాల్సిన సమయం వచ్చిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ అన్నారు. అన్ని స్థాయిల్లో కష్టపడాలన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు తగినట్లుగా అందరూ పనిచేయాలని సూచించారు. మహానాడు వేదికగా ప్రసంగించిన లోకేష్ వైసీపీ తీరును తప్పుపట్టారు. మనం ఇక్కడ నుంచి గేరు మార్చాలి. 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ అయింది. ప్రజల ఆశతో మన అందరిని గెలిపించి ఒక అద్భుతమైన పరిపాలన అందించాలి. మనకి ఈ రోజు ఎప్పుడు లేని విధంగా పరిపాలన మనం అందిస్తాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ధర్నా చేయాలంటే శాంతియుతంగా మీరు ధర్నాలు చేయొచ్చని కూడా వాళ్ళందరికి పర్మిషన్. ఎక్కడ వాళ్ళని అద్దుకోలేదు, ఎక్కడ వాళ్ళ గేటుకి మనం తాళగట్టట్లేదు. సుపరిపాలన అనేది మన ప్రభుత్వం ట్రేడ్ మార్క్. మనం ప్రతి ఎన్నికల్లో సైన్యంగా పనిచేయాలి. చిన్న ఎన్నికలైనా పెద్ద ఎన్నికలైనా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది మా తెలుగుదేశం, నా బాధ్యత అని ప్రతి కార్యకర్త ఒక నినాదంతో. మనం ఒక పెద్ద కుటుంబం, చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, 4 గోడల మధ్యన కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించు. నేను ఇప్పుడే చెప్పా, నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను కూడా పార్టీలో పోరాడా, ఇప్పుడు పోరాడుతూనే ఉన్నా. కానీ ఏనాడు బయటకు వచ్చి మాట్లాడు నిర్ణయం తీసుకున్నది ఒకటే ఉంటుంది నా దగ్గర, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని. ఈ నినాదానికి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని నేను కోరుతున్నా. అహంకారం వీడాలి. మనం చూసాం గతంలో 151 స్థానాలు 11 ఎట్లయిందని. ఇది మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమ్మక్యం అవ్వాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మనందరం కష్టపడాలని నేను పిలిపిస్తున్నా. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూస్తున్నాం, ఒక గుజరాత్, ఒక ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఈరోజు ఏ స్థాయికి వచ్చినాయో. ఈరోజు ఈ మీటింగ్ వచ్చే ముందల చాట్ జీపీటీలో కొట్టా, 1982లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తలసరి ఆదాయంలో ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రం ఎలా ఉండేదని. దాంట్లో మీరు చూస్తే చాలా పారామీటర్స్లో ఆంధ్ర రాష్ట్రం, బీహార్ ఒకే రకం. మన తలసరి ఆదాయం అప్పుడు కేవలం 10 నుంచి 15% ఎక్కువ ఉండేది. అలాంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కనుకనే, ప్రజలు ఆశీర్వదించి దీవించి మనకు అవకాశం ఇచ్చారు కనుకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈ స్థాయి వచ్చింది. ఇంకా బీహార్ వెనకబడే పరిస్థితికి వచ్చింది. అదే కానీ ప్రభుత్వం కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ వచ్చుంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి లేదో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించారు. సో ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. కార్యకర్త దగ్గర నుంచి వేదిక మీద పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం కష్టపడాలి. ఇప్పుడు 3 పార్టీలు కార్యకర్తలు మన సొంతమయ్యారు. కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న చిన్న సమస్యలు ఏమున్నా మనం మన సమస్యలు పరిష్కరించుకోవాలని కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తూ, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ, అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని, కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, జై హింద్.